జపాన్‌లో యొకోహామా సిటీలో థర్డ్ క్లాస్ చదివే యూటో ప్రతిరోజు స్కూల్ తర్వాత ఇంటి పక్కనున్న లైబ్రరీకి వెళ్ళేవాడు. అలా ఒకరోజు ఆ లైబ్రరీలో ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్‌ని తీసుకొని ఇంటికి వెళ్లి చదువుదాం అనుకున్నప్పుడు వాళ్ళమ్మ ఆ పేపర్‌ని చూసి పక్కకు లాగేస్తుంది. అరుస్తుంది యూటోని, "ఇంకెప్పుడు ఆ లైబ్రరీకి వెళ్ళకు" అని. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత యూటో తన కజిన్స్‌తో ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు స్టోర్ రూమ్‌లో నుంచి ఒక పేపర్ బయటికొస్తుంది. ఆ పేపర్ చూసి వాళ్ళ కజిన్స్ భయపడతారు. కానీ యూటో మాత్రం ఆ పేపర్‌లో ఏముందో గట్టిగా ఆ పోయెమ్‌ని చదివేస్తాడు. అప్పుడు వాళ్ళలో ఉన్న ఒక కజిన్ వచ్చి, "ఇది టొమినో హెల్ పోయెమే కదా!" అని బాగా భయపడుతూ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. టొమినో అనే ఒక 6 ఇయర్ ఓల్డ్ డిజేబుల్డ్ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా చూసుకోరు కాబట్టి. టొమినో వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళ అక్క చెల్లెలని చూసుకుంటారు. కానీ టొమినోని అంత చూసుకోరు. ఒకరోజు తన డిజేబిలిటీ పైన చాలా కోపం వచ్చి టొమినో తన బాధంతా ఒక పోయెమ్‌లాగా రాస్తాడు. ఆ రాసిన పోయెమ్‌ని వాళ్ళ అమ్మ, నాన్నకి చూపియడానికి వచ్చి చూపిస్తే వాళ్ళు చాలా కోప్పడి తనని బేస్‌మెంట్‌లో లాక్ చేసేస్తారు. ఎంత ఏడ్చినా డోర్ తీయరు. అలా టొమినో స్టార్వ్ అయ్యి ఒకరోజు చచ్చిపోతాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న ఆ పోయెమ్‌కి ఆ కర్స్ వచ్చిందని చెప్తారు. ఎవరైతే బయటికి గట్టిగా ఆ పోయెమ్ చదువుతారో వాళ్ళు కూడా టొమినోలాగే చచ్చిపోతారు అని చెప్తారు. అయితే ఇదంతా విన్న యూటో బాగా గట్టిగా నవ్వి అదంతా లై అని చెప్పి వదిలేస్తాడు. నెక్స్ట్ డే యూటో స్కూల్ నుంచి వస్తుండగా ఇంటికి వెళ్ళే దారిలో ఎవరో బాగా ఇలా తన తలపైన కొట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైందా అని చూస్తే ఒక ట్రక్ యూటోని గుద్దేసింటుంది. యూటో అక్కడికక్కడే చనిపోతాడు. మీరు కూడా టొమినో హెల్ పోయెమ్ చదవాలని అనుకుంటున్నారా?